ప్రాణ స్నేహితుడు రష్యా నుంచి భారత్కి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత్కి 40% డిస్కౌంట్తో ఎల్ఎన్జీ ఇస్తామని పుతిన్ ప్రభుత్వం ఆఫర్ చేసినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఇందుకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్ అని చెప్పింది. అయితే ఈ డీల్ అంతా సునాయాసం ఏం కాదు. ఈ ఒప్పందాన్ని అమెరికా అడ్డుకునే అవకాశం ఉంది. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఎల్ఎన్జీని భారత్కి సరఫరా చేసేందుకు ఎందుకు ముందుకొచ్చింది? రష్యా ఆఫర్పై మోదీ ప్రభుత్వం ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తుంది? భారత్ రష్యా మధ్య ఈ డీల్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో భారత్కి చాలా మిత్ర దేశాలు ఉన్నాయి. కానీ కష్టకాలంలో భారతదేశానికి అండగా నిలవడమే కాకుండా ఏ త్యాగానికైనా సిద్ధపడేది మాత్రం రష్యానే. భారత్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కొండంత అండగా నిలబడిన చరిత్ర ఆ దేశానిది. అందుకే రష్యా తర్వాతే ఏ దేశమైనా అని భారత్ పదే పదే చెబుతుంది. అలాంటి రెండు మిత్ర దేశాల మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ భారత్కి చమురు ఇబ్బందులు రాకుండా రష్యా చూపిన చొరవ సాధారణమైంది కాదు. మరో మిత్రదేశం చైనాకు వెళ్లవలసిన ఇంధనాన్ని దారి మళ్లించి మరీ భారత్కి అందించింది రష్యా. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల కలిగిన అంతరాయంలో ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా పెట్రోలియం గ్యాస్ దిగుమతులు 40% పడిపోయాయి. దీంతో పాటు సహజ వాయువులు సైతం క్షీణించడంతో భారత్ ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం రష్యా చమురును కొనుగోలు చేయడానికి అమెరికా ఆంక్షల మినహాయింపు ఇవ్వడంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి. ఫిబ్రవరితో పోల్చుకుంటే ఏకంగా 90% చమురు దిగుమతులు రష్యా నుంచి పెరిగాయి. ఆ తర్వాత రష్యా ఉప ప్రధాని భారత్ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఒక హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 2, 3 తేదీల్లో భారత్లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంతోర్ కీలక ప్రకటన చేశారు. భారత్ అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరా పెంచుతామని హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. చమురు, ఎల్ఎన్జీ సరఫరాను పెంచగలిగే సామర్థ్యం తమ చమురు కంపెనీలకు ఉందని పేర్కొన్నారు. భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఇంధన రంగానికే పరిమితం కాకుండా అణు ఇంధన రంగాల్లోనూ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని డెనిస్ మాంత్రోప్ తెలిపారు. ఇక తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న కుడుంకులం అణు విద్యుత్ కేంద్రంలో అదనపు ప్లాంట్ ఏర్పాటు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయని అన్నారు. యూరియా తయారీ కోసం భారత్ రష్యా సంయుక్త చేపట్టిన ప్రాజెక్టు పనులు సక్రమంగా సాగుతున్నాయని చెప్పారు. డెనిస్ ఇచ్చిన హామీ ప్రకారం భారత్కి 40% డిస్కౌంట్తో ఎల్ఎన్జీ సరఫరాకు రష్యా ముందుకు వచ్చినట్టు బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం రష్యా కొన్ని మధ్య ఆసియా దేశాలకు 40% డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తుంది. గ్యాస్ కొనుగోలు చేసే దేశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒమాన్, నైజీరియా వంటి రష్యా మిత్ర దేశాల నుంచి సప్లై చేస్తున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు రెడీ చేసేందుకు అక్కడ ప్రైవేటు విక్రేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బ్లాక్ లిస్ట్ చేసిన ప్లాన్ నుంచి ఎగుమతులకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్యాస్ ను షాడో ఫీడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అయితే తన కస్టమర్ సేల్స్ ని పెంచుకోవడానికి ఇప్పుడు రష్యా భారత్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలను సంప్రదించిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆసియాలో ఇంధన కొరత ఎక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం హార్మోజ్ జలసంధి మూసివేయడమే. ప్రపంచం ఎల్ఎన్జీ సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన ఖాతర్ నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలు రెట్టింపు ధరలు చెల్లించి గ్యాస్ కొనాల్సి వస్తుంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల రవాణా సరఫరా నిలిచిపోయింది. 2025లో తన అవసరాల కోసం గ్యాస్ ని ఖాతర్ నుంచి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాడుతుంది. ఇదే అదనుగా రష్యా తన రాయితీ ఆఫర్ ని ముందుకుంచింది. మరోవైపు రష్యా ఆకర్షణీయంగా ఉన్న భారత్ మాత్రం ఆంక్షల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బ్లాక్ లిస్ట్ చేసిన రష్యా ప్రాజెక్టుల నుంచి గ్యాస్ తీసుకోబోమని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అమెరికా కొన్ని ఆంక్షలను సడలించింది. అమెరికా నుంచి ఎలాంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆందోళనతో భారత్ చమురు సంస్థలు రష్యా ఎల్ఎన్జీ పట్ల ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై మోదీ సర్కార్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే రష్యా ఆఫర్ చేస్తున్న 40% రాయితీ వల్ల భారత్ వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాలను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం దేశీయంగా ఎరువుల సరఫరా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చును సైతం తగ్గిస్తుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనిని తట్టుకోవడానికి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు తక్కువ ధరకే ఇంధనం కొనుగోలు చేయడం చాలా అవసరం. అందుకే మిత్రదేశం ఆఫర్ ని భారత్ వినియోగించుకోవాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తాడు అనేది అసలు పాయింట్. ఇరాన్తో యుద్ధం కారణంగా ట్రంప్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. పశ్చిమాసియాలోని యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయం ఎల్ఎన్జీకి సైతం ఉంటుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని అనుసరిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు లభించే వ్యూహాత్మక ప్రయోజనాలను బట్టి ఈ మినహాయింపు పొడిగించే ఛాన్స్ ఉంది. కానీ శాశ్వత మినహాయింపు ఇచ్చే కంటే ప్రతి నెల సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు రష్యా ఇంధనంపై ఆధారపడటం తగ్గించాలని అమెరికా కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత ఇంధన సంక్షోభం దృష్ట్యా భారత్ వంటి మిత్ర దేశాలను ఇబ్బందులకు నెట్టడం ట్రంప్కి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అయితే ఇదంతా అధికారికంగా ఒప్పందం జరిగితేనే. రష్యా అనధికారికంగా భారత్కి ఎల్ఎన్జీ సరఫరా చేస్తామని ప్రతిపాదిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెప్తున్నాయి. షాడో ఫ్లీట్ ద్వారా సీక్రెట్ గా భారత్కి ఎల్ఎన్జీ సరఫరా జరుగుతుంది. కాబట్టి ట్రంప్ నిర్ణయంతో దీనికి సంబంధాలు ఉండవు. కాకపోతే ఈ తరహా ఒప్పందాలు సరుకు మన దేశానికి చేరే వరకు హై రిస్క్ తోనే ఉంటాయి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.